ఒకసారి ఇట్రండమ్మా అమ్మ ప్రేక్షకుల మధ్య సినిమా చూశారు, ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే రిజల్ట్స్. అసలు ఇది ఎలా ఉంది అంటే నలుగురు సూపర్ స్టార్స్ ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు అండ్ దీపికా పదుకోనే. ఇది ఎలా ఉందంటే మనం వాళ్ళని సూపర్ స్టార్స్ అన్నా కూడా ఇంకా చాలా తక్కువ. అందులో సూపర్ స్టార్ ఇంకొక నాగి గారు కూడా పెట్టాను అద్భుతమైన మూవీ. ఇది ఎక్కడున్నామో తెలియలేదు. అంటే కృష్ణరాజు గారి కళ ఎప్పటి నుంచో కర్ణ చేయాలి అని. ఆ క్యారెక్టర్ లో లాస్ట్ లో కర్ణలో ప్రభాసం చూసేసరికి అసలు ఒకసారికి అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. మేడం అది ట్విస్ట్ రివీల్ చేయలేదు, మీరు రివీల్ చేస్తారు కర్ణ అని. సినిమాలో తెలుస్తుంది కదా. విజయ్ దేవరకొండ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్సలెంట్ గా మేడం ఇప్పుడు కృష్ణరాజు గారితో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు స్క్రీన్ షేర్ చేసుకోలేదు, ప్రభాస్ గారు చేసుకోవడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది నాకు. అది చూస్తూ ఉంటే ఆ ఇద్దరు కాంబినేషన్ నాకు అందులో కృష్ణరాజు గారు కనిపించారు. వాళ్ళిద్దరూ చేయాలని అలాంటి క్యారెక్టర్స్ నాకు ఉండేది. ఆ కోరిక అమితాబ్ బచ్చన్ గారు తీర్చారు, అది నాగే గారు తీర్చారు. ఇంకా ఇందులో అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఇంకా అసలు చెప్పలేదు. వీళ్ళు ఇంకా అసలు సుప్రీమ్స్, వీళ్ళు ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ కన్నా అద్భుతమైన ఒక సినిమా మన కల్కి. అది కమల్ హాసన్ గారు లాస్ట్ లో చూసేసరికి అసలు బాబా అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. సో పార్ట్ టూ గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు, దాని గురించి ఏంటి అంటే పార్ట్ 2 దీనికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. దీన్ని కూడా నేను ఇంతలా ఊహించలేను కన్నా ఎక్కువ ఇంకా మనకి అసలు అంతు చిక్కని ఒక అద్భుతమైన సినిమా ఈ కలికి. అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు మా నాగి గారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా యాక్ట్ చేశారు, ఎలా అనిపించింది అమ్మా మీకు స్క్రీన్ మీద? చూస్తే నేను అది స్క్రీన్ షాట్స్ కూడా చూసి అందరికీ పంపించాను. చాలా బాగా అనిపించింది. గురు శిష్యులు ఇద్దరు మళ్ళీ ఇందులో కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. బాహుబలి ఎలా అయితే ఇచ్చారో దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది ఈ సినిమా. రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా అదే మన ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అందులో మనకి మా బాబు ప్రభాస్ గారు కనిపించింది లాస్ట్ లో, అదే సీన్ నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ఆయన శిష్యుడిగా మా నాగే గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగే గారు. కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు. అబ్బా అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు ప్రేక్షకుల యొక్క రెస్పాన్స్ మీకు ఎలా అనిపించిందమ్మా థియేటర్ లో? అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ రిజల్ట్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్ గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు మొత్తం నాకు ఫోన్ అంతా అవే మెసేజ్. ఇది ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు, అసలు యూనివర్సల్ హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కల్కి మూవీకి. సో మీరేం చెప్తారు? నేను అందరూ అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి, మా అభిమానులే అవనివ్వండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. క్లైమాక్స్ లో ప్రభాస్ విజయ్ ఫైట్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి. అయితే వేరే లెవెల్లో ఉన్నాయి, దీనికి మాటలు లేవు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.